దేవుని యొక్క మహాకృపను బట్టి ఇప్పటి వరకు మనం ప్రభువుని గణపరచడానికి, ఆయనను ఆరాధించడానికి ప్రభు చక్కని సమయాన్ని మనకు అనుగ్రహించారు. వాల్యూమ్ చూడు. ఈ యొక్క 10వ మాసములో మొదటి దినమును ఆయన సన్నిధిలో గడపడానికి గొప్ప భాగ్యాన్ని ప్రభు ఇచ్చారు. ఇప్పటి వరకు పాటల ద్వారా చక్కగా ప్రభువుని గణపరిచాం. దేవుని యొక్క వాక్యాన్ని మనం వినడానికి మన హృదయాలు మనం సిద్ధపరచుకుందాం. గమనించండి, వచ్చే గురువారము నాడు మనకి ఉపవాసపు కూడిక ఉంటూ ఉంది. ప్రభు బల్లకు ముందు గురువారం ఉపవాసపు కూడిక గనక సంఘమంతా కూడా తప్పనిసరిగా ఉపవాస కూడికలో పాలు పొందాలి. ప్రభు బల్లలో ఎవరైతే పాలు పొందుతున్నారో వారు తప్పనిసరిగా ఉపవాస కూడికలో పాలు పొంది ప్రార్థనాపూర్వకంగా ప్రభు బల్లలో పాలు పొందడం అనేది ఆశీర్వాదం. అలాగే వచ్చే శుక్రవారం మన సంఘాల అన్నిటిలో కూడా ప్రభు బల్ల ఆరాధన ఉంటుంది. ఈ విషయాలు గమనించాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. చూడండి, పరిశుద్ధ గ్రంథములో నుండి లూకా సువార్త 12వ అధ్యాయము 35 నుండి 40 వరకు నేను చదువుతున్నాను. జాగ్రత్తగా విందాం. లూకా సువార్త 12వ అధ్యాయము 35 నుండి 40 వరకు. మీ నడుములు కట్టుకొని యుండుడి, మీ దీపములు వెలుగుచుండనీయుడి. తమ ప్రభువు పెండ్లి విందు నుండి వచ్చి తట్టగానే అతనికి తలుపు తీయుటకు అతడెప్పుడు వచ్చును అని అతని కొరకు ఎదురు చూచు మనుష్యుని వలె ఉండుడి. ప్రభువు వచ్చి ఏ దాసులు మెలకువగా ఉండుట కనుగొనునో ఆ దాసులు ధన్యులు. అతడు నడుము కట్టుకొని వారిని భోజన పంక్తిని కూర్చుండబెట్టి తానే వచ్చి వారికి ఉపచారము చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరియు అతడు 2వ జామున వచ్చినను 3వ జామున వచ్చినను ఏ దాసులు మెలకువగా ఉండుట కనుగొనునో ఆ దాసులు ధన్యులు. దొంగ ఏ గడియను వచ్చునో ఇంటి యజమానికి తెలిసిన ఎడల అతడు మెలకువగా ఉండి తన ఇంటికి కన్నము వేయనీయడని తెలుసుకొనుడి. మీరు అనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుక మీరును సిద్ధముగా ఉండుడని చెప్పెను. 40వ వచనాన్ని మరలా చదువుతాను ఒక్కసారి. మీరు అనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుక మీరును సిద్ధముగా ఉండుడని చెప్పెను. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారకుడవైన మా పరమ తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీ మహాకృప దయను బట్టి ఇప్పటి వరకు మీ సన్నిధానములో నిన్ను ఘనపరచడానికి ఇచ్చిన భాగ్యము కొరకు వందనాలు. ఈ సమయములో మీ దాసునిగా మీకును వాక్యము వింటున్న నీ బిడ్డలకును మధ్య నిలబడి ఉన్నాను. నన్ను మరుగుపరచండి, మాతో మాట్లాడండి. నీ కార్యములు మా ఎడల నూతన పరుచుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని లేఖనములో యేసుక్రీస్తు వారు మాట్లాడినటువంటి మాటలు మనం ఇప్పుడు చదువుకున్నాం. ఈ లేఖనములో మన అంశం ఏమిటి అంటే సిద్ధపడి ఉండుడి అనేది మన అంశం. సిద్ధపడి ఉండుడి. దేనికి సిద్ధపడి ఉండాలి? దేనికి ప్రభువు సిద్ధపడి ఉండమన్నాడు వారితో? ఈ విషయాలను కొద్ది సమయం ఈ రాత్రి మనము ధ్యానము చేద్దాం.
యేసు ప్రభువారు చాలా పర్యాయాలు మనుష్య కుమారుడు దుష్టుల చేతికి అప్పగించబడతాడు, వారు ఆయనను చంపుతారు, ఆయన మరణించి 3వ దినమున తిరిగి లేస్తాడు, అయితే వెళ్ళిపోయినటువంటి ఆయన మరలా తిరిగి వస్తాడు గనుక మీరు మెలకువగా ఉండండి అని చెప్పి చాలా పర్యాయాలు ఆయన భూమి మీద ఉన్నప్పుడు ఆయనను వెంబడించిన వారితో మాట్లాడాడు. అనగా యేసు ప్రభువు చెప్పినట్లుగా ఆయన మరణించాడు, సమాధి చేయబడ్డాడు, 3వ దినమున పునరుద్ధానుడై లేచాడు, ఆరోహణుడై ఆకాశమునకెళ్ళి తండ్రి కుడి పక్షాన కూర్చొని ఉన్నాడు. అయితే కూర్చున్నటువంటి ఆ ప్రభువు తన సంఘముతో సహవాసము చేయడానికి మరలా ఆకాశ మధ్యమునకు వస్తాను అని మాటిచ్చాడు. అయితే ఇప్పుడు ఆకాశ మధ్యమునకు ఆయన వచ్చినప్పుడు సంఘం ఇక్కడ నుండి ఎత్తబడి ఆయనను అక్కడ కలుసుకోవాలి. ఆ కలుసుకోవడానికి గాను సంఘం ఎత్తబడి ఉండాలి అంటే మనుష్య కుమారునితో అక్కడ సహవాసము చేయాలి అంటే ఇక్కడ మనము సిద్ధపడి ఉండాలి. యేసు ప్రభువారు మాట్లాడినటువంటి మాట, ఏ దాసుడు మెలకువగా ఉండి సిద్ధపడి ఉంటాడో ఆ దాసుడు ధన్యుడు అని ప్రభువు మాట్లాడాడు. అయితే లేఖనమును బట్టి మనము ఏ విషయాలలో సిద్ధపడి ఉండాలి? ఈ రాత్రి ఒక 3 విషయాలు మనం ధ్యానం చేద్దాం. ఏ విషయాలు మనం సిద్ధపడి ఉండాలి? లేఖనములో వ్రాయబడిన మాట ఏమిటంటే, మీ నడుములు కట్టుకొని యుండుడి, మీ దీపములు వెలుగుచూ ఉండనీయుడి. యజమానుడు విందుకు వెళ్ళాడు, విందు నుండి ఎప్పుడు వస్తాడో తెలియదు గనుక ఆ యొక్క ఇంటిలో ఉన్నటువంటి దాసుడు మెలకువ కలిగి, నా యజమానుడు ఎప్పుడు వస్తాడో, నా యజమానుడు ఎప్పుడు తలుపు తడతాడో, నా యజమానుడు ఎప్పుడు కేకేస్తాడో, కనుక నేను ఒకవేళ నిద్రమత్తుగా ఉంటే, ఒకవేళ నేను నిద్రపోతే, ఆయన స్వరం వినలేకపోతే, ఆయన వచ్చిన సంగతి గమనించలేకపోతే, ఇదిగో ఆయన నా మీద కోపపడతాడు అని చెప్పి ఏ దాసుడైతే మెలకువగా ఉంటాడో ఆ దాసుడు ధన్యుడు అని చెప్పాడు. ఇప్పుడు యేసు ప్రభువారు ఆయన వెళ్ళాడు, తిరిగి వస్తాను అని మాటిచ్చాడు. అయితే తిరిగి వస్తానన్నాడు కానీ ఎప్పుడు వస్తాడో చెప్పలే. అందుకని యేసు ప్రభువు అది మనకు అర్థమవ్వడానికి జాముల లెక్కన చెప్పాడు ఆ మాట. చూడండి వాక్యం ఒకసారి చూద్దాం. మార్కు సువార్త 35వ అధ్యాయము 34 నుండి చదువుతున్నాను. మార్కు సువార్త 13వ అధ్యాయము 34 నుండి 35 వరకు చదువుతున్నాను. ఒక మనుషుడు తన దాసులకు అధికారమిచ్చి ప్రతివానికిని వాని వాని పని నియమించి మెలకువగా నుండుమని ద్వారపాలకునికి ఆజ్ఞాపించి ఇల్లు విడిచి దేశాంతరము పోయినట్టే ఆ కాలముండును. ఇంటి యజమానుడు ప్రొద్దుగుంకి వచ్చునో, అర్ధరాత్రి వచ్చునో, కోడి కూయినప్పుడు వచ్చునో, తెల్లవారునప్పుడు వచ్చునో, ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు. ఆయన అకస్మాత్తుగా వచ్చి మీరు నిద్రపోవుచుండుట చూచునేమో గనుక మీరు మెలకువగా నుండుడి. యేసు ప్రభువారు చెప్పిన ఈ యొక్క మాటల యొక్క తాత్పర్యం ఏమిటి అనంటే, నేను వెళుతూ ఉన్నాను, ఎప్పుడు వస్తానో తెలీదు. రాత్రి వేళ ఏ జాములో వస్తానో, ఒకవేళ మొదటి జాములో వస్తానో, 2వ జాములో వస్తానో, 3వ జాములో వస్తానో, 4వ జాములో వస్తానో, రాత్రికి 4 జాములు గనక ఈ 4 జాములలో
ఏ జామున వస్తానో తెలీదు. అయితే ఇంటిలో ఉన్న దాసుడు రాత్రంతా కూడా మెళుకువ కలిగి ఉండాలి. నేను ఎప్పుడొచ్చినా, నేను పిలవగానే నా స్వరము విని లేచేవాడై ఉండాలి, నా స్వరము వినేవాడై ఉండాలి, మెళుకువగా ఉండాలి అని చెప్పాడు. ఇప్పుడు మెళుకువగా ఉండడానికి మనం ఏం చేయాలి అంటే సిద్ధపడి ఉండాలట. సిద్ధపాటు అనేది ఎలాగా? ఒక మనుష్యుడు మెళుకువగా ఉండాలి అంటే మత్తు అనేది ఆ మనిషికి ఎక్కకూడదు. మత్తు అనేది ఆ మనిషికి ఎక్కకూడదు. శరీరం మందముగా ఉండకూడదు. మందముగా ఉంటే మత్తు అవుతాడు, మత్తు అయితే అతడు నిద్రపోతాడు. అయితే దేవుని లేఖనములో మనుషులను మత్తులుగా చేసేది ఏమిటి? కొన్ని విషయాలు చదువుదాం. లూకాసు వార్త 21వ అధ్యాయము 34 నుండి చదువుతున్నాను. లూకాసు వార్త 21వ అధ్యాయము 34వ వచనం. మీ హృదయములు ఒకవేళ తిండి వలనను, మత్తు వలనను, ఐక్య విచారముల వలనను మందముగా ఉన్నందున, బాగా గమనించాలి, మనుష్యుని హృదయం లేక మనుష్యుడు ఏ విషయాలలో మందంగా ఉంటాడో, ఏ విషయాలలో మెళుకువ లేకుండా ఉంటాడో, ఏ విషయాలలో సోమరిలాగుంటాడో, ఏ విషయాలలో నిద్రపోతుగా ఉంటాడో, ఇక్కడ 3 విషయాలు ప్రభు చెప్పాడు. ఒకటి, తిండి ఎక్కువైపోయినప్పుడు. రెండవది, అతడు మత్తు పదార్థాలు తీసుకున్నప్పుడు. మూడవది, ఐక్య విచారముల వలన అతనికి మందం కలుగుతుంది అన్నాడు. అంటే ఇప్పుడు ప్రభువు రాకడ వస్తుంది అంటే మనం మెళుకువ కలిగి ఉండాలంటే ఏం చేయాలి? మనం తిండి అనే దాని విషయములో జాగ్రత్తగా సిద్ధపడి ఉండాలి. అలాగే మత్తు పానీయాల విషయాలలో మనము దూరముగా ఉండడానికి సిద్ధపడి ఉండాలి. ఐక్య విచారాల విషయాల్లో మనము దూరంగా ఉండడానికి సిద్ధపడి ఉండాలి. అనగా ప్రభు వచ్చినప్పుడు ఆయన స్వరము వినే రీతిగా, ఆయన పిలవగానే ఆయన స్వరమును గుర్తుపట్టే రీతిగా ఉండేటట్లుగా మెళుకువ అనేది మనకు అవసరం. చాలాసార్లు మన ఇంటి మనుషులే మనము నిద్రపోతుండగా సడన్గా వస్తే ఒక్కొక్కసారి స్వరం గుర్తుపట్టలేక ఎవరో వచ్చింది అని అడుగుతాం మనం. వాళ్ళు మనకి పరిచయస్తులే, మన మనుషులే, వచ్చిపోతూ ఉంటారు. వాళ్ళతో మనం ముఖాముఖిగా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. కానీ కొన్ని పర్యాయాలు నిద్రలో నుండి సడన్గా లేవడము, లేక నిద్రమత్తులో లేవడాన్ని బట్టి వాళ్ళ స్వరాన్ని మనం గుర్తుపట్టలేం. అందుకే ఎవరు అని అడుగుతాం మనం. కనుక దేవుని లేఖనములో ప్రభువు వచ్చినప్పుడు తన పిల్లలు వచ్చిన ఆయన స్వరమును వినాలి అంటే, ఆ స్వరమును గుర్తుపట్టాలి అనంటే, ఆ స్వరము వినడానికి కొరకై మనము సిద్ధపడి ఉండాలి. స్వరము వినడానికి సిద్ధముగా ఉండాలి. నా ప్రభు నన్ను ఎప్పుడు పిలుస్తాడో, నా ప్రభువు నాతో ఎప్పుడు మాట్లాడతాడో, నా ప్రభువు ఇదిగో నన్ను ఎప్పుడు పిలిచినా నేను సిద్ధము అనేటట్లుగా నేను సిద్ధపడి ఉండాలి. పరిశుద్ధ గ్రంథములో ఒక స్త్రీ దగ్గరికి ఒక పురుషుడు నిన్ను పెళ్లి చేసుకుంటాను అని అడిగి రమ్మన్నాడు అని చెప్పి కొందరు మనుషుల్ని పంపించాడు. మనుషుల్ని పంపిస్తే ఆమె ఆ దూతలతో, వచ్చిన మనుషులతో ఏమని చెప్పిందో ఒక్కసారి వాక్యం చూడండి. పరిశుద్ధ గ్రంథములో నుండి సమూయేలు మొదటి అధ్యాయం, సమూయేలు మొదటి అధ్యాయము, మొదటి గ్రంథము 25వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథము 25వ అధ్యాయము 40 నుండి చదువుతున్నాను. దావీదు సేవకులు కర్మేలులోనున్న అబీగయలు నొద్దకు వచ్చి, దావీదు మమ్మును పిలిచి నిన్ను పెండ్లి చేసుకొనుటకై తోడుకొని రండని పంపెననగా, ఆమె లేచి సాగిలపడి, నా ఏలిన వాని చిత్తము, నా ఏలిన వాని సేవకుల కాళ్ళు కడుగుటకు
నా ఏలిన వాని దాసురాలనగు నేను సిద్ధముగానున్నానని చెప్పి త్వరగా లేచి వారితో కూడా వెళ్ళింది. అయితే లేఖనములో ఇప్పుడు ఆమె ఏం చేసింది అంటే, నేను సిద్ధముగా ఉన్నాను. ఆ మాట విన్న తరువాత నేను సిద్ధపడి ఉన్నాను అని మాట్లాడింది. ఒక విశ్వాసి ప్రభువు వచ్చినప్పుడు, ఆయన ఆకాశ మధ్యమునకు వచ్చినప్పుడు మనకి భూర శబ్దం వినబడుతుందట. దేవునికి స్తోత్ర. ఏ శబ్దం వినబడుతుంది? చూడండి, వాక్యాన్ని ఒక్కసారి మనం చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 51వ వచనం. కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయము 51వ వచనం. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను, మనమందరము నిద్రించము గాని నిమిషములో రెప్పపాటున కడబూరం రోగగానే మనమందరము మార్పు పొందుదుము. బూరం రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదుము. అనగా ప్రభు వచ్చేటప్పుడు కడబూర అనేది మ్రోగుతుంది. ఆ బూర ఎప్పుడైతే మ్రోగిందో మనము ఏమండి సిద్ధపడి ఉన్నవారమైతే బూర శబ్దాన్ని మనం వింటాం. బూర శబ్దం వినలేదు అనంటే మనము మెళుకువగా లేము అని అర్థం. ఈ రోజున మనుషుణ్ణి ఆత్మీయ జీవితములో మెళుకువ లేకుండా నాశనము చేస్తున్నవి ఏమిటి అనంటే, ఒకటి తిండి, రెండవది మత్తు పానీయములు, మూడవది ఐక్య విచారములు. ఈ రోజున మనుషుడు తిండి వలన మత్తుడైపోతున్నాడు. మనిషి ఎక్కువగా శృతి మించి తినడం వలన అతడు మెళుకువ లేనివాడై తిండిపోతుగా తన బ్రతుకుని కొనసాగిస్తున్నాడు. ఈ రోజున పులారా, మనం మెళుకువగా ఉండాలి అనేది వాక్యము ద్వారా నేర్చుకుంటున్నాం. అనగా ప్రభు రాకడొచ్చినప్పుడు ఆ రాకడకు సిద్ధపడిన వారమై ఉండాలి అంటే తిండి విషయములో మనము జాగ్రత్తగా ఉండడం నేర్చుకోవాలి. చాలామంది అనుకుంటారు, తిండే కదా అయింది అయ్యగారు, ఏమవుద్ది ఈ వయసులో తినపోతే ఎప్పుడు తింటాం, లేకపోతే ఎప్పుడు దొరికినప్పుడు తినపోతే ఎప్పుడు తింటామని చాలామంది నవ్వులాటగా మాట్లాడతారు. కానీ తిండి ఎంత అవసరమో దానివల్ల అంత అపాయం ఉంది. తిండి మనం బ్రతకడానికి ఎంత అవసరమో అది ఎక్కువైతే, దాని మీద మనసుంటే, దాని కొరకై ఆశపడితే దానివల్ల ఉన్న అపాయం భయంకరమైనది. భయంకరమైనది. అపవాది ఉర్రి ఎక్కడ పెడతాడు తెలుసా? చాలామందికి భోజనం దగ్గరే పెడతాడు. ఎక్కడ పెడతాడు చూడండి, వాక్యం ఒకసారి చూద్దాం. రోమాపత్రిక అపోస్తులుడైన పౌలు రోమియోలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 9వ వచనం. మరియు వారి భోజనము వారికి ఉరిగాను, బోనుగాను, ఆటంకముగాను, వారి క్రియలకు ప్రతిఫలముగాను ఉండును. వారి భోజనం వారికి ఎలా ఉంటుంది అనంటే ఉరిగా, అలాగునే బోనుగా, అలాగునే వాళ్ళ క్రియలకు ఫలముగా పురులారా ఉంటుందని దేవుని వాక్యం ద్వారా మనం తెలుసుకుంటున్నాం. ఏమిటి దాని కారణం? ఎలాగా దాని యొక్క విషయం అనంటే, చాలామంది మనల్ని ఏదైనా ఒక పనికి ఒప్పించాలంటే భోజనాన్ని పెట్టి మనతో ఆ పనులు ఒప్పింపజేస్తారు. అంటే చాలామందికి భోజనానికి లోబడతారు. భోజనం దగ్గర ఏమండి చాలామంది ఏమండి ఇష్టముగా కూర్చుని తిని, మీ ఇంట్లో భోంచేశాను కనుక మీకు నేను న్యాయం చేస్తానని చెప్పి చెయ్యరాని తప్పులు చేస్తారు. ఆఫీసర్లు చాలామంది సంతకాలు పెట్టాలంటే వాడికి మంచి పార్టీ ఇస్తే వాడు తిండిపోతోడై తిని వాడు పులారా వాటి మీద సంతకాలు పెడతాడు. బైబిల్ గ్రంథంలో జరిగిన ఒక సంఘటన చెబుతా. 2 రాజులు ఇయ్యంకులయ్యారు. అయితే ఇయ్యంకులైనప్పుడు
చాలా కాలం తరువాత వియ్యంకుణ్ణి చూడ్డానికి వచ్చాడు ఇంకొక రాజు పనివారిని తీసుకుని. వచ్చినప్పుడు, అయ్యా ఇదిగో నేను ఫలానా చోటకి యుద్ధానికి వెళుతున్నాను, మరి మీరు నాతో వస్తారా, ఏకీభవిస్తారా అని అడగకుండా ముందు ఏం చేశాడంటే వాళ్ళు తృప్తి పడేటట్లుగా విందు చేశాడు. విందును చేసిన తర్వాత అప్పుడు నెమ్మదిగా మాట్లాడాడు. నేను యుద్ధానికి వెళతాను, మీరు వస్తారా అంటే ఈయన భోంచేశాడుగా, కాదనలేడు. అప్పుడు నేను వస్తాను అని చెప్పాడు. చూడండి వాక్యం ఒకసారి చూద్దాం. దినవృత్తాంతముల 2వ గ్రంథం 18వ అధ్యాయం 1వ వచనము నుండి చదువుతున్నాను. దినవృత్తాంతముల 2వ అధ్యాయము 18వ వచనం 1వ వచనము నుండి. తనకు ఐశ్వర్యమును ఘనతయు అధికముగా కలిగిన తరువాత యెహోషాపాతు ఆహాబుతో 1000 మంది కొన్ని సంవత్సరములు గతించిన మీదట షోమ్రోనులో నుండు ఆహాబునొద్దకు పోయెను. ఆహాబు అతని కొరకును అతని వెంట వచ్చిన జనుల కొరకును అనేకమైన గొర్రెలను పశువులను కోయించి తనతో కూడా రామోత్ గిలాదు మీదికి పోవుటకు అతనిని ప్రేరేపించెను. ఎప్పుడు ప్రేరేపించాడు? భోజనం పెట్టి ఆ తర్వాత ప్రేరేపించడం మొదలుపెట్టాడు. అనగా భోజనాన్ని అపవాది ఒక ఉరిగా వాడుకుంటాడు. భోజనాన్ని అపవాది ఒక బోనుగా వాడుకుంటాడు. అందుకే చాలామంది ఎక్కడ పడతారు బోన్లో అంటే భోజనాల దగ్గరే పడతారు. మీరు చూడండి, సంఘాలలో కూడా ఎక్కడ దెబ్బలాట అవుద్ది తెలుసా మీకు? సంఘం పరిశుద్ధాత్ముని చేత కట్టబడింది. ప్రప్రథమైన సంఘం, ఆదిమ సంఘం. సంఘములో వేల మంది రక్షించబడ్డారు. ఆత్మపూర్ణముగా కార్యాలు జరుగుతున్నాయి. అద్భుతమైన పరిచర్య జరుగుతుంది. క్రీస్తు ప్రభావం ఆ ప్రాంతమంతా కూడా ప్రకటించబడుతుంది. ఆ దినాల్లో సంఘములో చిన్న గొడవ ప్రారంభమైంది. దేనికి రా గొడవ ప్రారంభమైందంటే, మేము దూరం నుండి వస్తున్నాం, ఇక్కడున్న స్థానికులు మమ్మల్ని సరిగ్గా చూటల్లా. ఏ విషయాల్లో అంటే ఇక్కడ ఉన్నోళ్ళు ముందు ముందు తినేస్తున్నారు, మాకేం పెట్టట్లేదని చెప్పి కంప్లైంట్ చేశారు వాళ్ళు. అప్పుడు సేవకులు అన్నారు, మేము వాక్యం చెప్పాలా, మీకు భోజనాలు ఎట్టాలా? మేము వాక్యం చెప్పడానికి ఎన్నుకోబడ్డాం, కానీ మీరు తిన్నారా తినలేదా, లేకపోతే మీకు మంచి ఎవడం ఇచ్చాడా ఇవి చూడడానికి కాదు. చాలామంది ఏం చెబుతారంటే, నేను ఆడ మందిరానికి వెళ్ళాను బ్రదరు, నన్ను పట్టించుకోవాలా పాస్టర్ గారు. నువ్వు నా పెళ్ళికి వచ్చావా నేను పట్టించుకోవడానికి? నువ్వు దేవుని సంధికి కావాలని వచ్చావు, వాక్యం విను. దైవజనుడు ఒకవేళ పలకరిస్తే పలుకు, లేదంటే ఆయన పనులు అయి ఉంటాడు, నువ్వు కాముగా ప్రార్థన చేసుకుపో. అంతేగాని దేవుని మందిరానికి వస్తే నీకు దండేస్తారు, నిన్ను పొగుడుతారు, లేకపోతే నిన్నేదో నలుగురు మధ్యలో ఏమండి చేజెక్కిస్తారు అని పనికిమాల ఆశలు పెట్టుకోవద్దు. అలాంటి ఆశలు పెట్టుకుంటే నువ్వు దేవుని మందిరానికి రావద్దు. అలాంటి స్థలాలు ఉంటే అక్కడ పో. చాలామంది దేవుని మందిరానికి వస్తే అయ్యగారు కంట్లో వాడాలా, అయ్యగారు పలకరించాలా, అయ్యగారు గౌరవించాలా. అయ్యగారికి వచ్చిన వాళ్ళ పలకరితమే పనా, ఇంకేం పని లేదు. ఇంకా ఏమండి, దైవజనుడికి ఎన్నో టెన్షన్స్ ఉంటాయి, ఎన్నో బాధ్యతలు ఉంటాయి. ఎన్నిటినో ఆయన గమనిస్తూ ఉండాలా. వాక్యం బోధించాలి, వచ్చిన ప్రజలను బలపరచాలి, అది ఆయన బాధ్యత. అంతేగాని వచ్చిన కల్లా పీటేయడం ఆయన పని కాదు. చాలామంది మేము అక్కడికి వెళ్ళామండి, అయ్యగారు కనీసం మాతో పట్టించుకోలేదు. పట్టించుకునే అవకాశం కూడా ఉండదు ఒక్కొక్కసారి. ఎందుకంటే నా పరుగు నాకు సరిపోతూ ఉంటుంది, నా పరుగు నాకు సరిపోదు. ఇక్కడ వాక్యం చెప్పి ఇంకో సంఘానికి వెళ్ళాలి, ఇంకో సంఘం నుంచి ఇంకో సంఘానికి వెళ్ళాలి, ఇలా నా పరుగు నాకు సరిపోద్ది. అందరిని కూడా పట్టించుకునే పరిస్థితి కాదు. ఇప్పుడు ఆ సంఘములో పరిశుద్ధాత్మ ప్రారంభ దినాలవి, తొలి దినాలవి, ఆత్మ నింపుదల కలిగిన దినాలు. అపోస్తులు బలమైన సేవ చేస్తున్నారు. కొంతమంది వచ్చి ఏమని కంప్లైంట్ చేశారో చూడండి వాక్యాన్ని ఒక్కసారి. అపోస్తుల కార్యముల గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనము నుండి. ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించునప్పుడు అనుదిన పరిచర్యలో
తమలోని విధవరాండ్రను చిన్న చూపు చూచిరని హెబ్రీయుల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సణుగసాగిరి. అప్పుడు 12 అపోస్తలులు తమ యొద్దకు శిష్యుల సమూహమును పిలిచి, మేము దేవుని వాక్యం బోధించుటమాని ఆహారము పంచిపెట్టుట యుక్తము కాదు. అంటే ఇప్పుడు గొడవ ఎందుకు వచ్చినట్టు? గొడవ ఎందుకు వచ్చినట్టు? తిండి కోసం వచ్చింది, అవునా కదా? వీళ్ళు ప్రార్థనకు వచ్చారా లేదా తిండి కోసం వచ్చారా? ఏమండి, ప్రార్థనకు వచ్చారు. అయితే ఏదో దూరానికి వస్తున్నారు కనుక ఏదో బిడ్డలు ఇబ్బంది పడతారు కదా అనుకుని వాళ్ళు ఏం చేశారంటే, పాపం వచ్చిన వాళ్ళని ఖాళీ కడుపుతో పంపించడం మంచిది కాదని ఏదో ఒక ముద్ద వండి పెట్టారు. అప్పుడు ఏం చేయాలి వీళ్ళు? దేవునికి స్తోత్రం, ఏమైందిలే అని ఉంటే తినడం, లేకపోతే లేదులయ్యా పర్వాలేదు అని వెళ్ళిపోవాలా. అక్కడ వీళ్ళు కంప్లైంట్ చేస్తూ ఉన్నారు, మేము వస్తే మమ్మల్ని సరిగ్గా పట్టించుకోవట్లేదు, మేము వస్తే మమ్మల్ని సరిగ్గా ఆరాధించేవారు ఎవరు లేరు, మేము వస్తే మమ్మల్ని గురించి విచారించేవాడు ఎవడో లేడు అని అంటే సేవకులు అన్నారు, మేము వాక్యం బోధించాలా లేకపోతే మీకు ఆహారం పంచిపెట్టాలా? మా పనేమిటి? దేవుడు మమ్మల్ని ఎందుకు ఎన్నుకున్నాడు? మేమేం చేయాలి? ఏ కార్యక్రమాన్ని చూడాలి? మీరేం మాట్లాడుతున్నారు? అయితే పని చేయండి, మీలో నమ్మకస్తులైన వారిని మీరు 7 ఎన్నుకోండి, వాళ్ళని ఆ పనికి నియమిస్తాము, వాళ్ళు ఆ పని చేస్తారని చెప్పాడు. అనగా సంఘం ఎదుగుతూ ఉంటే, సంఘం బలపడుతూ ఉంటే, సంఘం పులార సాగుతుంటే, మొట్టమొదటిగా సంఘములో అపవాది గలిబిలి రేపింది ఎక్కడ అంటే తిండి దగ్గరే. తిండి దగ్గరే. ఓసారి భీమవరం దగ్గర ఒక ఊర్లో పెళ్లి జరుగుతుంది. పెళ్లి జరుగుతూ ఉంటే, పెళ్లి జరిగింది చక్కగా పులారా, వాళ్ళు ఊరేగుతూ పోతా ఉన్నారు. భోజనాలు ప్రారంభమయ్యాయి. భోజనాల దగ్గర ఒక ఆయన బాగా తాగి కూర్చున్నాడు. ఈడు మగపిల్లోడు తాలూకా. అయితే వడ్డన జరుగుతుంది. వడ్డించేవాడు కూడా కొంచెం తాగున్నాడు. ఆ వడ్డించాడు ఎవడైతే నాకెందుకని వడ్డించుకుంటూ పోతా ఉన్నాడు. ఆడు అందరికి వడ్డించాలి గనక. వీడికి ఒకవేళ చాలకపోతే రెండోసారి మళ్ళీ వడ్డించడమో లేకపోతే తినేసి అంతలో కాముగా లేచి వెళ్ళిపోవడమో చేయాల. అయితే వీడు తక్కువ వడ్డించాడని, నాకు నువ్వు తక్కువ వడ్డిస్తావా? ఇదిగో నేను ఎవరో తెలుసా నీకు, పెళ్లి కొడుకు తాలూకా అని గొడవ పెట్టుకున్నాడు. గొడవ పెట్టుకుంటే, లేదు లేరా బాబు అందరికీ అలా వడ్డించుకుంటూ పోతా ఉన్నాడు. అది గమనించి ఉండలే. అవసరమైతే రెండోసారి పెడదామంటే, లేదో నన్ను చాలా సులకనం చూశారు పెళ్ళిలో అని చెప్పాడు. చాలా గొడవ పెట్టుకుంటే వడ్డించోడు కూడా తాగున్నాడు కదా, వాడు చూశాడు వీడి కేకలో ఇక భరించలేక అక్కడ పలవా వండుతున్న కురిపి ఉంటే తెచ్చి పెట్టి కొడితే ఈ టెంకులేగి లేచి 4వ ఇస్తరులో పడింది. మెదడు ఈడు 3 ఇస్తరులో పడిపోయింది. మొత్తం మెదడు చల్లా చెదరైపోయింది వాడు కొట్టిన దెబ్బకి. ఒక్క దెబ్బతో భోజనాలన్నీ రక్తం మడిగైపోయాయి. పెళ్ళి గోలగోలైపోయింది. ఎంత భయంకరమైన పరిస్థితి అంటే అంత భయంకర పరిస్థితి. అంటే భోజనాల దగ్గర అపవాది ఎంత భయంకరంగా మనుషుల్ని పాడు చేస్తాడో, ఎంత భయంకరంగా మనుషుల్ని వాడు గలిబిలి చేస్తాడో. దేవుని పిల్లలుగా చెబుతున్న మీకు సంఘస్థులుగా, మన సంఘములో భోజనాలు కానీ మీరు ఎక్కడికైనా భోజనాలు తినేటప్పుడు ఎక్కడైనా సరే మీరు గుర్తుపెట్టుకోండి, మీరు చక్కగా సమయానుకూలంగా అందరూ ముందెళ్తే వెళ్ళనియండి. దేవుడు మీకు ఇవ్వాలనుకుంటే మీరు ఆఖరిలో ఉన్న మీది మీకు ఇస్తాడు. చక్కగా నిలబడండి, కాముగా పెట్టుకుని దూరంగా వచ్చి తినండి. అంతేగాని భోజనాల దగ్గర దెబ్బలాడుకోవడాలు, కేకలేసుకోవడాలు, లేకపోతే అలగడాలు ఇది వాక్యానుసారము కాదు. ఇది దుష్టుని కార్యం. ఎందుకో తెలుసా? ఏదేను తోటలో అవ్వమ్మకి మొట్టమొదటిగా వాడు గేలమేసింది ఎక్కడా? తిండి దగ్గరే. వాడు గేలమేసింది తిండి దగ్గరే. దేవుడు ఏదేను తోటలో అన్ని వృక్షఫలాలు మీరు తినండి నిరభ్యంతరంగా అంటే వాడు దేన్ని గురించి మాట్లాడాల? ఏది తినొద్దన్నాడో దాని గురించి మాట్లాడాడు. పైగా దాని కొరకు ఈమెతో మాట్లాడుతూ ఈమెను పొగిడాడు. అదిగా నువ్వు తింటే దేవదూతల్లాగా ఉంటావు, అది దేవుడు తెలుసు, అందుకని మేము తినొద్దన్నాడు అని చెప్పి ఏకంగా దేవుడి మీద సాడీలు చెప్పింది. భోజనానికి వాళ్ళని రెచ్చగొట్టి దేవుని మీద సాడీలు చెప్పింది. ఆ రోజున
అవ్వ ఆ ఫలము తిందగనుకనే ఆనాటి నుండి ఈనాటి వరకు పాపం అనేది మనుషులలో సంక్రమణ జరుగుతుంది. భోజనము కొరకొచ్చిన తిప్పలు ఇవన్నీ కూడా. అందుకే ప్రభు వచ్చినప్పుడు ఒకవేళ నువ్వు మెళుకుగా ఉండకపోతే, మత్తుడయుంటే విడిచిపెట్టబడతావేమో అని చెప్పి ప్రభు మాట్లాడతాడు. ఇదిగో మెళుకువగా ఉండండి. మెళుకు ఉండాలి అంటే తిండి విషయములో జాగ్రత్తగా ఉండండి. తిండి విషయములో జాగ్రత్తగా ఉండండి. తిండి మిమ్మల్ని మత్తుల్ని చేస్తుంది. తిండి మిమ్మల్ని మత్తుల్ని చేస్తుంది. నేను అప్పుడప్పుడు కొంతమందితో మాట్లాడతా, ఏం బ్రదర్ పొద్దుండే లెగిస్తానన్నావుగా, లేగలేదంటాడు. రాత్రి కూర బాగుందని ఎక్కువ తిన్నాను నేను. ఈడొక తిండిపోతూ, అవునా కదా? రాత్రి కూర బాగుందని ఎక్కువ తిన్నాడంట, అందుకే లేగలేకపోయాడట. జాగ్రత్త. నేను చెబుతాను సేవకుడుగా, ఉదయకాలం వేళ 3 గంటలకి లేవడానికి ఎక్కడ నా శరీరం సహకరించదని చెప్పి రాత్రి భోజనం అని ఏదో ఒక టీయో కాఫీ తాగి అలా పస్తుంటాను నేను. ఎందుకో తెలుసా? శరీరాన్ని నా స్వాధీనములకు తెచ్చుకోవాలి. ఒకవేళ దీనికి అవకాశం ఇస్తే ఇది నన్ను పతనము చేస్తుంది. అందుకే దీన్ని గెలవడం ముందు నేర్చుకోవాలి. చాలామంది తిండి దగ్గరే పాడైపోయిన సందర్భాలు ఉన్నాయి పరిశుద్ధ గ్రంథములో పులారా. కనుక తిండి వలన కానీ, మత్తు వలన కానీ, మత్తు పదార్థాలు సేవించడం వలన అనేక మంది మత్తులై మెళుకువలేని స్థితిలో ఉంటున్నారు, మెళుకువలేని పరిస్థితిలో ఉంటున్నారు. మూడవదిగా ఐక్య విచారములు అనగా ఈ రోజున చాలామందిని ధనాన్ని కూర్చున్న తలంపులు వాళ్ళని మత్తుల్ని చేస్తానయ్యట. ఐక్య విచారాలంటే ఏమిటి? ధనమోసములంట. ఏ మోసాలు? చూడండి వాక్య గ్రంథాన్ని, పరిశుద్ధ గ్రంథములో నుండి మత్తయి సువార్త 13వ అధ్యాయం, మత్తయి సువార్త 13వ అధ్యాయము 22వ వచనం. ముండ్ల పొదలలో విత్తబడిన వాడు వాక్యం వినువాడే గాని ఐక్య విచారమును ధనమోహమును ఆ వాక్యమును అణిచివేయును గనుక వాడు నిష్ఫలుడగును. ఐక్య విచారాలు అంటే ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకొందుమా అన్నటువంటి ఆలోచన. మనుషుని ఆలోచనలు, ఐక్య విచారాలు ఎప్పుడు చూసినా ఏదో సంపాదన, ఏదో సంపాదన. ఈ మధ్యన విజయవాడలో ఓ పాస్టర్ గారిని గురించి యూట్యూబ్లో పెట్టారు. ఏమిటి అంటే ఆయన అప్పులు ఎక్కువైపోయినాయి అని ఆత్మహత్య చేసుకున్నాడట పాస్టర్ గారే. పాస్టర్ గారికి అప్పులు ఎందుకు ఎక్కువైనాయి అసలు నాకు అర్థం కాల. ఆయన దైవజనుడు కదా, దైవజనుడైనప్పుడు అప్పులు అంత విపరీతంగా ఎందుకు అవ్వాలి? ఏమండి, దైవజనుడు మితముగా ఉండాలి. తనకున్న పరిధిలో ఇల్లు కట్టుకోవాలి, తనకున్న పరిధిలో సువార్త సభలు జరిపించుకోవాలి, తనకున్న పరిధిలో మందిరం కట్టుకోవాలి, తనకున్న పరిధిలో బ్రతకాలి, తనకున్న పరిధిలో పిల్లలను చదివించుకోవాలి, తనకున్న పరిస్థితుల్లో కుటుంబాన్ని కట్టుకోవాలి. అది మానేసి దైవజనుడికి లక్షల అప్పెందుకయ్యింది? దేవుడేమి లక్షల అప్పు చేసి సువార్త సభలు పెట్టమనడే. లక్షల అప్పు చేసి ఇదిగో ఆడిని పిలువు ఈడిని పిలువు అని దేవుడు చెప్పడే. లక్షల అప్పులు చేసి ఆడంబరాలు చేయమని చెప్పడే. అంటే మనుషులు వాళ్ళ యొక్క సొంత ఆలోచనలతో వాడికన్నా గొప్పగా నేను పెట్టాలా, వీడికన్నా గొప్పగా నేను చేయాలని లోకం వైపు చూసి అప్పులు చేసి లక్షలు ఆ మనుషులు ప్రియులారా చివరాఖరికి సేవకుడే ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి వచ్చాడు. అంటే అతడు ఏ స్థితిలో ఉన్నాడు ఆలోచించండి. ఒకసారి ఒక యవనస్తుడు తాడేపల్లిలో ఏదో ఊరు, మొత్తానికి ఏదో ఊరు, ఆ ఊరు నుండి ఎలా దొరికిందో నా నెంబరు దొరికింది, మెసేజ్ పెట్టాడు నాకు. అన్నా నేను పాస్టర్ గారిని, యవనస్తుడే బాగా, పాస్టర్ గారిని నేను కువైట్ రావాలనుకుంటున్నానన్నా, మీరు నాకు ఏమైనా సహాయపడతారా అన్నాడు. నేను ఆ కుర్రోడిని అడిగా, అసలు నువ్వు ఎందుకు రావాలనుకుంటున్నావు కువైటు, కారణం ఏమిటి అని అంటే, నేను సేవకు చేస్తానన్నా, అయితే నాకు చిన్న మందిరం ఉంది, 6 లక్షల అప్పు ఉంది, నాకు అప్పు తీరాలి అంటే ఇక్కడ సేవ చేస్తే తీరదు నాకు, కనుక మీరు ఇదిగో ఉద్యోగం రీతిగా వస్తా, అక్కడ ఉద్యోగం చేసుకుంటా, మీ సంఘములో ఏదైనా వాక్యం అవకాశం ఇస్తే చెబుతాను అన్నాడు. నేను అన్నాను, నువ్వు పిలుపు లేకుండా సేవ చేస్తున్నావేమో, అది కరెక్ట్ కాదు.
ఉద్యోగం రీత్యా రావడానికి నువ్వు సేవకుడివి. ఇప్పుడు సేవను మానేసి ఉద్యోగం చేస్తానని ఇప్పుడు ఆ సంఘాన్ని ఏం చేస్తావు? దేవుడికి అప్పగించిన సంఘం ఇప్పుడు ఏమవ్వాలా? అందుకే నువ్వు పని చేయి, నువ్వు ప్రార్థన చేయి. దేవుడు తప్పనిసరిగా నీ ప్రార్థన ఆలకిస్తే కార్యం చేస్తాడు. నువ్వు కువైట్ వచ్చి 6 లక్షల అప్పు తీరుద్దామని ఆశపడొద్దు. దేవుడు నీ జీవితంలో కార్యం చేయాలనుకుంటే సేవ ద్వారానే నిన్ను పోషిస్తూ నీకున్న రుణాన్ని కూడా తీరుస్తాడు అని చెప్పి ఆ కుర్రోడితో మాట్లాడాను నేను. ఆ కుర్రోడు అలాగైతే అన్న ప్రార్థన చేస్తున్నాడు. ఒక్క 3 నెలలు 4 నెలల తర్వాత మరలా నాకు మెసేజ్ పెట్టాడు. అన్న, ఆ రోజున మీరు చెప్పిన తర్వాత చాలా ఆలోచించాను నేను. ఎందుకంటే నేను సేవకుడిని అనుకున్నాను కదా, సేవ చేస్తున్నాను కదా. అయితే ఇంత మళ్ళీ సేవ చేస్తా అప్పులని చెప్పి సేవను ఆపేసి ఉద్యోగస్తుడుగా లోకంలోకి వెళ్ళిపోవడం ఏంటి? ఇది ప్రభువుకి అవమానం కదా. ఏమైనా సరే దేవుడు కార్యం చేస్తాడు అని చెప్పి ప్రార్థన చేశాను. దేవుని కనికరాన్ని బట్టి మా సంఘమును దేవుడు బలపరిచాడు. ఇప్పుడు నాకు ఆ టెన్షన్స్ ఏమీ లేవని చెప్పాడు. ఆ కుర్రోడు నెలకి 30,000 వడ్డీ కట్టేవాడట. నాకు ఆశ్చర్యం వేసింది. ఎందుకు ఈ పనులు చేశారు సేవకులు? అసలు వీళ్ళు దేవుడు మిమ్మల్ని అప్పులు చేసి సేవ చేయమనలేదే, అప్పులు చేసి మందిరాలు కట్టమని దేవుడు ఎప్పుడు చెప్పలేదే, ఏమంటే మీ కుటుంబాలు అప్పులు చేసి లగ్జరీగా బతకమని చెప్పలేదే. దైవజనుడికి ఉన్న దానిలోనే తృప్తి పడడం అనేది అలవాటు అవ్వాలా. నువ్వు దైవజనుడివి, మనుషుల్లాగా అందరు భక్తుల్లాగా కాదు. నువ్వు దైవజనుడికి ఒక పరిమితి ఉంది. విశ్వాసుల పరిస్థితి వేరు, లోకస్తుల పరిస్థితి వేరు, దైవజనుడు పరిస్థితి వేరు. దేవుని సేవకై వచ్చిన తరువాత దైవజనుడు దేవుడిస్తే తినాలి, లేదంటే పస్తులు ఉండాలా, అంతే తప్ప అందరిలాగా కాదు దైవజనుడు. కానీ ఈరోజున చాలామంది దైవజనులు అప్పులు చేస్తూ ఉన్నారు. అవి కట్టలేక చివరాఖరికి నవ్వుల పాలవుతున్నారు సేవకులు కూడా. వాళ్ళ పులారా దేవుని లేఖనములో ఐక్య విచారాలు వాళ్ళ మనుషుల్ని కృంగదీస్తూ ఉన్నాయి. బాధలు కృంగదీస్తూ ఉన్నాయి. వాటి వల్ల ఏమవుతున్నారు అంటే మెళుకోలేని వారై మత్తులో పడి నశించిపోతున్నారు. దేవుని వాక్యం బోధిస్తుంది, ఇదిగో మీరు సిద్ధముగా ఉండుడి. దేనికి సిద్ధముగా ఉండాలి అంటే నెంబర్ 1 ఆయన స్వరము వినటానికి. దేవునికి స్తోత్రం. నెంబర్ 2 ఆయన వచ్చినప్పుడు తలుపు తీయడానికట. దేనికి చెప్పండి? ఏమండి, ఎవడు ఆయన స్వరము విని తలుపు తీయునో, ఏమండి, ఎవడు ఆయన స్వరం విని తలుపు తీయునో. చూడండి ఆ మాటను ఒకసారి చూద్దాం. లూకా సువార్త 12:36. తమ ప్రభువు పెండ్లి విందు నుండి వచ్చి తట్టగానే అతనికి తలుపు తీయుటకు అతడెప్పుడు వచ్చునో అని అతని కొరకు ఎదురు చూచు మనుషుని వలె ఉండుడి. దేవునికి స్తోత్రం. రెండో మాట జ్ఞాపం చేస్తా ఉన్నాడు. యజమానుడు వెళ్ళాడు, ఎప్పుడు వస్తాడో తెలియదు. వచ్చి తలుపు తట్టినప్పుడు తీయడానికి రెడీగా ఉండాలట. ఈరోజున చాలామంది మంచం మీద దొర్లుతున్నారు కానీ తలుపు తీయడానికి ఇష్టపడతల్లా. పరమగీతాల గ్రంథములో ఒక సన్నివేశం మనకి చక్కగా కళ్ళ కట్టినట్టు ప్రభు చూపిస్తాడు. చూడండి, పరమగీతముల గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం నుండి చదువుతున్నాను. పరమగీతముల గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం. నేను నిద్రించి తినే గాని నా మనసు మేలుకొని ఉన్నది. నా సహోదరి, నా ప్రియురాలా, నా పావురమా, నిష్కలంకురాలా, ఆలకింపుము. నా తల మంచుకు తడిసినది, నా వెంట్రుకలు రాత్రి కురియు చినుకులకు తడిసినవి. నాకు తలుపు తీయమనుచు నా ప్రియుడు వాకిలి తట్టుచున్నాడు. ఆ ప్రియుడట, ఏమండి, నా సహోదరి, ప్రియురాలా, పావురమా, నిష్కలంకురాలా, ఇదిగో నా తల మంచుకు తడిసిపోతా ఉంది. నా తల వెంట్రుకలు రాత్రి కురిచే శినుకులకి తడిసిపోతున్నాయి. నేను బయటున్నాను, తలుపు తీయి అని తలుపు తడుతూ ఉంటే ఈమె నిద్రించింది కానీ మనసు మేల్కొనే ఉందట. అయితే ఏమంటుందట 3వ వచనం, నేను వస్త్రము తీసివేసి తిని నేను మరలా దాన్ని ధరింపనేలా నా పాదములు కడుగు కొంటిని, నేను మరలా వాటిని మురికి చేయునేలా
తలుపు సందులో నా ప్రియుడు చెయ్యి ఉంచగా నా అంతరంగము అతని ఎడల జాలి కొనెను. నా ప్రియునికి తలుపు తీయ లేచి తిని నా చేతుల నుండి నా వ్రేళ్ల నుండి జటామాంసి గడియల మీద స్రవించెను. నా ప్రియునికి నేను తలుపు తీయునంతలో అతడు వెళ్ళిపోయెను. ఎందుకు? కారణమేంటి? 3వ అధ్యాయం 1వ వచనం. రాత్రివేళ పరుండియుండి నేను నా ప్రాణప్రియుని వెతికి తిని వెదకినను అతడు కనబడకయుండెను. రాత్రివేళ పండుకోనుండి పడక మీద ఎతుకుతుందంట ఆయన్ని. పాపం ఆయన వచ్చి బయట నిలబడి నా తల తడిసిపోతుంది, నేను మంచులో ఉన్నాను, తలుపుది అంటే స్వరము వింటుంది కానీ లేచి తలుపు తీట్లా సాకులు చెబుతా ఉంది. ఏమనంటే, నేను ఇప్పుడే వస్త్రం తీసేసి పండుకున్నాను కదా, ఇప్పుడే కాళ్ళు కడుక్కొని పండుకున్నాను కదా, నేను మరలా దిగితే కాళ్ళు మురికైపోతాయి కదా, మళ్ళీ వస్త్రం ధరించాలి కదా అని చెప్పి మంచం మీదే సోమరి తిరుగాడుతుంది కానీ లేచి తలుపు తీయటలా. ఆయన కొట్టాడు. ఇక ఈ మనిషి తలుపు తీయటలేదు అని చెప్పి ఆయన వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తరువాత ఆమె బయటకు వచ్చి అప్పుడు పులార వెతికింది కానీ ఆయన దొరకలేదు. దేవుని లేఖనం ఆ మనిషి ప్రవర్తన ఎలాగుందో చక్కగా చెప్పింది. చూడండి, సామెతల గ్రంథం 26వ అధ్యాయం, సామెతల గ్రంథము 26వ అధ్యాయం 14వ వచనం. ఉతక మీద తలుపు తిరుగును, తన పడక మీద సోమరి తిరుగును. తలుపు ఉతక మీద తిరిగినట్లుగా సోమరోడు మంచం మీద ఆ పక్క నుండి ఈ పక్కకి, ఈ పక్క నుండి ఆ పక్కకు తిరుగుతాడు కానీ వాడు లెగడట. ఈ మనిషి కూడా తలుపు తీయడానికి లెగల. దేవుని వాక్యం బోధిస్తుంది. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనములో, ఎవ్వడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను వాని యొద్దకు వస్తా, వాడు నేను కలిసి భోజనం చేస్తామని చెప్పాడు. అని ఇప్పుడు మనం దేనికి సిద్ధపడి ఉండాలి? ఎప్పుడు ప్రభువు నా హృదయం అనే తలుపు తడతాడో ఆయన తట్టగానే నేను తీయడానికి సిద్ధంగా ఉండాలి. నేను కానీ సిద్ధంగా లేకోకుండా ఆయన తలుపు తడుతూ ఉన్నా ఉంటాడులే కాసేపు, లేకపోతే తర్వాత చేద్దాములే అనుకుంటే ఆయన మనలను దాటి వెళ్ళిపోతాడు. మెళుకువగలిగిన వారమై తలుపు తీయడానికి సిద్ధముగా ఉండాలి. ఇవాళ చాలామంది హృదయం అనే తలుపుని తెరవడానికి సిద్ధంగా లేరు. కారణం ఏమిటి? సోమరి తిరుగాడినట్లుగా మంచం అనేటువంటి లోకములో తిరుగులాడుతున్నారు కానీ సోమరుల వలె పొర్లుతున్నారు కానీ వాళ్ళ జీవితములో ప్రభువుకి హృదయములో చోటు ఇవ్వడలేదు. ఈ రోజున పులారా ఎన్నిసార్లు ప్రభువు మనతో మాట్లాడాడో, ఎన్నిసార్లు ప్రభు యొక్క వాక్యం నిన్ను తాకిందో, ఎన్నిసార్లు ప్రభు నీతో పులారా సంభాషించాడో వింటున్నావు కానీ లోపలికి రా ప్రభువా అని మాత్రం తలుపు తెరవట్లా. వింటా ఉన్నాం, ఇది నా ప్రియుని స్వరమే అంటూ ఉన్నాం, కానీ తలుపు మాత్రము తెరవట్లా. షూలమ్మితి కూడా మంచం మీద పండుకుని ఇది నా ప్రియుని స్వరమే అంటా ఉంది కానీ తలుపు మాత్రం తీయట్లా. ఈ రోజున చాలామంది విశ్వాసులు కూడా హృదయములోనికి ప్రభువుని ఆహ్వానించకుండా మాత్రం వింటున్నారు కానీ ఎక్కడ వేసిన తలుపు గడియలు అక్కడే వేస్తున్నాయి. తలుపులు మూసేసుకుని వింటూ ఇది నా ప్రభు స్వరమే, ఇది నా ప్రభు వాక్యమే అంటూ ఉన్నారు కానీ లోపలికి ఆయనను ఆహ్వానించడానికి వాళ్ళు సిద్ధపడి లేరు. సిద్ధపడి ఉండాలి అంటే మన జీవితంలో మెళుకు ఉండాలి. ఆయన ఏ గడియలో వస్తాడో తెలియదు, ఎప్పుడు వస్తాడో తెలియదు. ఎప్పుడు వచ్చినా ఏ సమయంలో వచ్చినా తలుపు తీయడానికి సిద్ధంగా ఉండాలట. దేవునికి స్తోత్రం. ఆయన ఏ గడియలో వస్తాడో తెలియదు కనుక ముందే చెప్పాడు, నేను మీరు అనుకొనని గడియలో వస్తా కనుక మీరు సిద్ధముగా ఉండండి. నేను ఎప్పుడొచ్చినా ఇదిగో మెళుకువగా ఉండండి. నేను తలుపు తట్టగానే మీరు తలుపును తీయండి అని పులార ప్రభు చెప్పి వెళ్ళాడు. కానీ ఈ రోజున మనము
తిండిబోతులమై సోమరపోతులమై మత్తుతోపులార బ్రతుకుతూ హృదయాన్ని తెరవకోకుండా గడియలు మూసుకొని ఇంకా టైం ఉందిలే, ఇంకా ఇప్పుడు రాళ్లే, ఇంకా ఇప్పుడు కాదులే అని చెప్పి మనం ఇంకా మత్తులమై నిద్రపోతా ఉన్నాం. చాలామంది చెప్పే మాట ఏంటంటే, ప్రభు ఇప్పుడు రాళ్ళండి, ప్రభు రావడానికి చాలా కాలం పడుద్ది అని చెప్పి చాలామంది చెబుతున్నారు. ప్రభు రావడం ఒకవేళ ఆలస్యమేమో కానీ మన పోకడెప్పుడు మనకి తెలియదు, మన పోకడ మనకు తెలియదు. అందుకనే ప్రభు రాకడ ఒకవేళ ఆలస్యమైనా మనము సిద్ధపడి ఉండకపోతే, మనము చనిపోతే ఎత్తబడే అవకాశము లేదు. దేవుని పిల్లలుగా మనము దేనికి సిద్ధపడి ఉండాలి అంటే, ప్రభు ఎప్పుడు నిన్ను తట్టినా లేచి నువ్వు పులారా ఆయనకు తలుపును తీయడానికి సిద్ధంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఆయన ఎప్పుడు తడతాడో తెలియదు, ఎప్పుడు నీ దగ్గరికి వస్తాడో తెలియదు, ఎప్పుడు నీతో మాట్లాడతాడో తెలియదు. ఏ సమయమైనా కానీ నువ్వు మెళకువగా ఉండడం అనేది నేర్చుకోవాలి, మెళకువగా ఉండడం అనేది నేర్చుకోవాలి. మూడో మాటను జ్ఞాపకం చేసి ముగిస్తాను వాక్యాన్ని. మూడవది, దేనికి మనం సిద్ధపడి ఉండాలి అంటే, వచ్చిన ఆయనను లోపలికి ఆహ్వానించడానికి సిద్ధముగా ఉండాలి. దేవునికి స్తోత్రం. వచ్చిన ఆయనను ఎదుర్కొని లోపలికి మనం ఆహ్వానించాలి. అనగా స్వరము వినడానికి సిద్ధముగా ఉండాలి, తలుపు తీయడానికి సిద్ధముగా ఉండాలి. మూడవది, ఆయనను ఎదుర్కోవడానికి సిద్ధముగా ఉండాలి. పరిశుద్ధ గ్రంథములో బుద్ధి గల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు అనే వారిని గూర్చి మనం చాలాసార్లు విన్నాం. అయినా మరొక్కసారి జ్ఞాపకం చేస్తా. మత్తయి సువార్త 25వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుతున్నాను. పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలియున్నది. వీరిలో 5 బుద్ధి లేని వారు, 5 బుద్ధి గలవారు. బాగా గమనించాలి. కన్యకులు మొత్తం ఎంతమంది అంటే 10 మంది. 10 మంది కూడా కన్యకలే. 10 మందికున్న నిరీక్షణ ఒకటే, 10 మందికున్న గోల్ ఒకటే. 10 మంది కూడా కన్యకలే. వాళ్ళకున్న నిరీక్షణ ఏమిటి, వాళ్ళకున్న గోల్ ఏమిటంటే, పెండ్లి కుమారుడు వస్తున్నాడు, మనం వెళ్ళి ఎదుర్కోవాలి. అయితే ఎదుర్కోవాలి అన్నవాళ్ళు, అది రాత్రి వేళ సమయం. ఈయన ఇదిగో వస్తున్నాడు అంటే పొలిమేరల దగ్గరకు వెళ్ళి ఈయన ఎదుర్కొని రావాలి. అది సాంప్రదాయం, యోధా సాంప్రదాయం. ఆయన్ని పొలిమేర దగ్గరికి వెళ్ళి ఎదుర్కొని రావాలి. రాత్రి వేళ గనుక దివిటీలను వెలిగించుకొని ఆ వెలుగులో వీళ్ళు నడిచి వెళ్ళి ఆయన అక్కడికి వచ్చినప్పుడు అక్కడ నుండి ఆయన్ని తీసుకుని రావాలి వీళ్ళు. అయితే వీరు ఊరి చివరికి వెళ్ళే సమయానికి ఎవరో ఒక వార్త చెప్పారు, ఆయన రావటము ఆలస్యమవుతుంది అని చెప్పి. జాగ్రత్తగా గమనించాలి. ఆయన రావడం ఆలస్యమవుతుంది అన్నప్పుడు వీళ్ళు ఏం చేయాలా? అయితే అయ్యిందిలేయ్యా, మేమేదో పిచ్చిపాటి మాట్లాడుకుంటా పొలిమేరకి ఎక్కడికి వెళ్ళాక ఆ టైం అవుతులే, రాకపోతే అక్కడే వెయిట్ చేస్తాములే, మళ్ళీ ఇక్కడెక్కడ ఉంటాం మధ్యలో ఇంటికాంచి బయలుదేరంగా అని చెప్పి ఆలోచించాలి. కానీ వీళ్ళు ఏం తెలుసా, ఎప్పుడైతే ఆయన రావడం ఆలస్యం అన్నాడో అక్కడే నిద్రపోయారు ఈ 10 మంది కలిపి. 10 మంది కన్యకలు ఏమండి, ఆయన ఆలస్యమయ్యాడుగా, వస్తే లేద్దాములే, లేకపోతే వస్తే చూద్దామని పులారా ఏమండి 10 మంది నిద్రపోయారు. ఒకవేళ ఆయన వస్తున్నాడు అని పులారా వీళ్ళకి చెప్పుకోకుండా ఆయన వచ్చి దాటిపోతే వీళ్ళ పరిస్థితి ఏమిటి? ఏమండి, వీళ్ళ మెళుకు లేకుండా నిద్రపోతే వీళ్ళ పరిస్థితి ఏమిటి? ఇంత సిద్ధపడి ఇంటి నుండి బయలుదేరి వచ్చారు, ఏంటి బయట నిద్రపోతా ఉన్నారు. అర్ధరాత్రి వేళ కేక వచ్చిందట, ఇదిగో పెండ్లి కుమారుడు వస్తున్నాడు, ఎదుర్కోవడానికి వెళ్ళిన వారు ఆయన తోడుకుని రండి అని. ఎప్పుడైతే స్వరం వినబడిందో 10 మంది గబగబా లేచారు, రెడీ అయిపోయారు. ఇక ప్రయాణానికి రెడీ అయిపోయి చూసుకుంటే వీళ్ళల్లో 5 దివిటీలు ఆరిపోవడం ప్రారంభించాయి. 5 దివిటీలు వెలుగుతున్నాయి. ఇప్పుడు ఆరిపోవడానికి కారణం ఏంటో వాళ్ళకి అర్థమయ్యింది. నూనె అయిపోయింది,
అందుకే ఆరిపోతున్నాయి అని చెప్పి వాళ్ళు తడుముకుంటే వాళ్ళ దగ్గర వేరుగా నూనె లేదు. ఎదుట వారి దివిటీలు వెలుగుతూ ఉన్నాయి. వాళ్ళను గమనిస్తే వాళ్ళ దివిటీలు వెలగడమే కాకుండా ఒకవేళ నూనె తక్కువై ఆరిపోయే లెక్కైతే వాటిని మరలా నూనెతో నింపడానికి వేరే బుడ్డులలో కూడా వాళ్ళు నూనె తీసుకుని రెడీ అయ్యారు వాళ్ళు. అందుకే వాళ్ళని ఏమన్నారంటే బుద్ధిమంతులు అన్నారు. దేవునికి స్తోత్రం. వారెవరు అంటే ముందు చూపు కలిగిన వారు బుద్ధిమంతులు. బుద్ధి గలవారు, బుద్ధి లేనివారు అక్కడికక్కడికే పని అయిపోవాలనుకుంటారు, కానీ బుద్ధి గలవాడు ముందు జాగ్రత్త కలిగి ఉంటాడు. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యాన్ని మనం గమనం చేస్తే వెంటనే ఈ ఆ ఐదుగురిని అడిగారు, అమ్మా మా దివిటీలు ఆరిపోతూ ఉన్నాయి, ఇదిగో నూనె లేదు, మీ దగ్గర వేరేగా నూనె ఉంది కదా, అది మాకివ్వండి అంటే వాళ్ళు అన్నారు, మీరు అడిగింది మంచిదే, ఇవ్వచ్చు, కానీ ఒకవేళ ఈ నూనె పొలిమేర దగ్గరికి వెళ్ళకముందే ఆగిపోతే అప్పుడు మా దివిటీలు ఆగిపోతాయిగా. ఓ పని చేయండి, ఊరికి దగ్గరగా ఉన్నాంగా, మనం ఇప్పుడే ఊరు బయటకు వచ్చాం, ఇక్కడే లేచాం కదా, మీరు ఊర్లోనికి వెళ్ళి సావుకారు దగ్గర కొనుక్కుని నెమ్మదిగా రండి, ఈ లోపల నడుస్తామన్నారు. ఇక వీళ్ళు తప్పనిసరి పరిస్థితుల్లో ఊళ్ళోకి వచ్చారు. ఊళ్ళో వాళ్ళు కొంటూ ఉన్నారు. అప్పటికే పెండ్లి కుమారుడు వచ్చేసాడు, వీళ్ళకి ఎదురుపడ్డాడు. వీళ్ళని తీసుకుని కొంటున్న వాళ్ళను దాటి వెళ్ళిపోయాడు. ఇప్పుడు కొంటున్న వాళ్ళను దాటి వెళ్ళిపోయి సిద్ధపడిన వారితో ఇంట్లోకి వెళ్ళిపోయి తలుపేసేసాడు. కొనుక్కున్నవారు సిద్ధపడి మళ్ళీ వెళ్ళి తలుపు కొడితే, మీరెవరు అసలు, ఏమిటి అనంటే, అయ్యా మేమండి ఫలానా వారం ఎదుక్కోవడానికి వచ్చాం, మధ్యలో ఆగిపోయాం, మరలా తిరిగి వెలిగించుకున్నాం, ఇదిగో మరలా మేము ప్రయాసపడి వచ్చామంటే ఆయన అన్నాడు, అసలు మీరెవరో నాకు తెలీదు. వీళ్ళ ప్రయాసంతా ఇప్పుడు ఏమైంది, వ్యర్థమైపోయింది కదా. వాళ్ళ ప్రయాసంతా నిష్ప్రయోజనమైపోయింది. కారణం ఏమిటి, సంపూర్ణమైన సిద్ధపాటు లేకుండా నడవడమే దానికి కారణం. ఆయనను ఎదుర్కోవడానికి కావలసిన సిద్ధపాటు లేకపోవడం. ఇవాళ చాలామంది ఆయన ఎదుర్కోవడానికి పరిశుద్ధాత్మ తైలపు నింపుదల అవసరం అని ఎన్నిసార్లు వాక్యం చెప్పు, పరిశుద్ధాత్మను పొందిన దాఖలాలే లేవు మనలో. నేను సంఘం పెట్టిన కాడి చెబుతున్నా, సంఘము ఖచ్చితంగా పరిశుద్ధాత్మను పొందాలి, పరిశుద్ధాత్మ అభిషేకం కావాలి, పరిశుద్ధాత్మ అనుభవం కావాలి, మీరు పరిశుద్ధాత్మను పొందండి అని చెప్పాను. మీలో పరిశుద్ధాత్మ పొందినలో ఎవరు ఒకసారి చెయ్యొద్దని చూద్దాం. మీరు ఒక్కర పరలోకానికి వెళ్ళే బ్యాచ్ కాదు, మీ కొరకు పాతాళం రెడీగా ఉంటుంది, గ్యారంటీ. ఎందుకంటే పరిశుద్ధాత్మను పొందనప్పుడు ఇప్పుడు తీసుకెళ్లేది ఆయనేగా. ఇప్పుడు పరిశుద్ధాత్ముడే తీసుకెళ్తాడు, మీకు ఆయనతో సంబంధం లేదు. ఆయన ఇంతవరకు ఒక్కసారి కూడా మీరు కలుసుకోవాలా, ఆయనతో ఒక్కసారి కూడా మీరు సావాసం చేయలే. మరి ఇప్పుడు నేను తీసుకెళ్తాను, నేను వస్తానంటే నువ్వు ఆయన ఏమంటాడు, నువ్వెవరో నాకు తెలదు బొమ్మంటాడు. అవునా కదా, నువ్వెవరో నాకు తెలదంటాడు. అప్పుడు నీ పరిస్థితి ఏంటి? నేను ఇమానుయేల్ గారి సంఘములో పాటలు పాడానని చెబుతావా? ఇమానుయేల్ గారి సంఘములో నేను పాస్టర్నని చెబుతారా? ఇమానుయేల్ గారి సంఘంలో నేను సౌండ్ సిస్టమ్ పెట్టానంటారా? ఇమానుయేల్ గారి సంఘంలో ట్రాన్స్పోర్ట్ తోలేనంటారా? ఇమానుయేల్ గారి సంఘంలో వంటలు చేశానంటారంటే అంటాడు, ఆడికే దయ తెలిసి నేను సేవకుడిగా ఇచ్చా, మళ్ళీ ఆడుకు మీకు గురువు అంటాడు, అవతల బాగుంటాడు. అవునా కదా, అవునా కదా? ఏమండి, ఆడినే నేను దయదలిసి సేవ చేయరా అని చెప్పి పిలిచా, మళ్ళీ మీరు ఆడి పేరు చెబుతాడేంటి? ఆడి అసలు సరిగ్గా అట్టడ పైకి వచ్చాడు, మళ్ళీ ఆడి మీ గురువు అంటాడు. అవునా కదా? ఇవాళ మన జీవితంలో మనుషులను పిలరా, మనుషులను పట్టుకుని కార్యాలు చేస్తావో, పరిశుద్ధాత్మునితో ఖచ్చితంగా మనం సహవాసం చేయాల. చాలామంది మీలో ప్రార్థన చేసినప్పుడు, ప్రభువా మా ప్రార్థన ధూపం వలె ఉండాలి, ధూపం వలె ఉండాలి అంటారు. మీరు ఆ ప్రార్థన చేసినప్పుడల్లా నాకు ఎక్కడో కలుక్కుమంటా ఉంటుంది. ఎందుకో తెలుసా? ఇప్పుడు ప్రార్థన ధూపం వలె ఉండాలంటే ఏం చేయాలా చెప్పాలి. ఇప్పుడు సాంబ్రాణి ధూపముగా లేవాలి పైకంటే ఏం చేయాలా మీరు చెప్పాలా అమ్మా? సాంబ్రాణి
పొగ రావాలంటే ఏం చేయాలి మనం? నిప్పుల మీద చూచేద్దా? అది ముందు నలకొట్టబడాలి, పొడవాలి. అవునా కదా? అది ముందు పొడవాలి. ఆ తర్వాత మనము నిప్పులను ఎలిగించాలి. ఎలిగించబడిన ఆ నిప్పుల పైన నలిగిన ఈ సాంబ్రాణి వేస్తే ధూపం వస్తుంది. ఇప్పుడు నీ ప్రార్థన ధూపం వలె ఉండాలంటే నువ్వు ఎలా ప్రార్థన చేయాలో చదవండి వాక్యం ఒకసారి. యోధాపత్రిక 20-21 వచనాలు చదువుతున్నా చూడండి. ఆ మాటలు అండర్లైన్ చేసుకోండి. ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు నిత్య జీవార్థమైన మన ప్రభువగు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలిచున్నట్లు కాచుకొనియుండుడి. పరిశుద్ధాత్మలో మనం ప్రార్థన చేయాలంట. దేనిలో చెప్పండి? ఇప్పుడు దేనిలో ప్రార్థన చేయాలా? మన ప్రార్థన ధూపం వలె దేవుని దగ్గరికి వెళ్ళాలంటే ఇప్పుడు మనం దేనిలో నిలబడి ప్రార్థన చేయాలి? పరిశుద్ధాత్మలో. మరి పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయడానికి ఇంతకు నువ్వు పరిశుద్ధాత్మను పొందావా? మరి పరిశుద్ధాత్మను పొందకుండా ఆయనలో ఎలా నిలబడతావు? పరిశుద్ధాత్మ పొందిన అనుభవం లేకోకుండా, ఆ యొక్క అగ్ని చేత నువ్వేమండి కాల్చబడకోకుండా, ఆ పరిశుద్ధాత్మునిలో నీవు లేకోకుండా ఎలా పరిశుద్ధాత్మలో నిలబడతావో, ఎలా ప్రార్థన చేస్తావు? నీ ప్రార్థన ధూపం వలె ఎందుకు వెళ్ళద్ది? నిప్పుల మీద ఇకుండా ఉంటే సాంబ్రాన్ని ఎత్తి పొగరాదు, సాంబ్రాన్ని పాడైపోద్ది అంతే. ఇవాళ మన జీవితంలో పరిశుద్ధాత్మ నింపుదల లేకోకుండా సిద్ధపాటు అనేది ఉండదు. మనం పెళ్లి కుమారుని ఎదుర్కోవడానికి సిద్ధపడాలి అని అంటే పరిశుద్ధాత్ముడు అనే తైలము చేత హృదయం అనే ఈ బుడ్డెను నింపాలి. లోపల ఆత్మ అనే దీపం అప్పుడు వెలుగుద్ది. దేవునికి స్తోత్రం. మన ఆత్మ దీపం వెలిగించబడాలి అంటే, మన ఆత్మ దీపం వెలగాలి అంటే మన హృదయం అనే బుడ్డెలో పరిశుద్ధాత్ముడు అనబడుతున్న తైలం నింపబడాలి. ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు అనబడుతున్న తైలం హృదయములో ఉందో అప్పుడు పులారా మన ఆత్మ అనే దీపం వెలగడానికి అవకాశం ఉంటుంది. ఇవాళ పరిశుద్ధాత్ముడు హృదయములో లేకోకుండా మనం పులారా ఎన్ని పాటలు పాడినా, ఎన్ని ప్రసంగాలు చేసినా, ఎన్ని కార్యాలు చేసినా దీపం వెలగదు. వెలగకపోతే ఎదుర్కోవడానికి అవకాశమే లేదు. పరిశుద్ధ గ్రంథం బోధిస్తుంది, మీరు సిద్ధముగా ఉండుడి. ఏ విషయములో ఆయన రాబోతూ ఉన్నాడో ఆయన ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండండి. ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలంటే దివిటీలు ఆరిపోకుండా నిత్యము వెలుగుతూ ఉండాలి. దేవునికి స్తోత్రం. నీ ఆత్మ దీపం ఆరిపోకూడదు. నీ ఆత్మ దీపం ఆరిపోతే నువ్వు పులారు ఎదుర్కోలేవు, చీకట్లోకి వెళ్ళిపోతావు. దేవుని బిడ్డలుగా ఈ యొక్క అక్టోబర్ నెల మొదటి దినమున ప్రభు మనల్ని ప్రేమించి సిద్ధపడి ఉండుడి అని మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఆయన రాకడెప్పుడో తెలియదు, మన పోకడెప్పుడో తెలియదు. కనుక మనం సిద్ధపడి, ప్రభువా నువ్వెప్పుడొచ్చినా మేము సిద్ధమయ్యా నిన్ను ఎదుర్కోవడానికి అనేటట్లుగా ఉండడానికై పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయము చేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధివైన మా పరమ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీ మహా ఉచితమైన కృపను బట్టి ఈ రాత్రికాలము వేళ లేఖనములలో నుండి మాతో ప్రభువా మీరు మాట్లాడినందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాను. విత్తబడిన వాక్యము నీరు కట్టి ఫలింపు దయచేయండి. ప్రతి బిడ్డను మీరు సిద్ధపరచండి ప్రభువా. మీరు అక్కడెప్పుడో తెలియదు నాయనా. మాసములు గతించిపోతున్నాయి, సంవత్సరములు గతించిపోతున్నాయి, దినములు దొర్లిపోతూ ఉన్నాయి. ప్రభువా నీ రాకడెప్పుడో తెలియదు, మా పోకడెప్పుడో తెలియదు. నీవు వచ్చినా మమ్ములను పిలిచినా నిన్ను ఎదుర్కొనే వారముగా ఉండడానికై సిద్ధపాటు మాకు దయచేయండి. సంఘమును
మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాను. సంఘమును మీరు అక్కడ కొరకై సిద్ధపరచండి. సంఘమునకున్న ప్రతి విధమైన బలహీనత తొలగించండి. సంఘములో ఉన్న ప్రతి విశ్వాసిని కూడా మీరు నాయన సిద్ధపరచండి. మీ ఆత్మతో నింపి బలపరిచి నడిపించి క్షేమాన్ని ఇవ్వండి. విన్న వాక్యం దృష్టిడెత్తుకుని పోకుండానట్లు నీరు గట్టి ఫలింపు దయచేయమని జరుగు కార్యక్రమాన్ని మీ చేతులకు అప్పగిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా.